హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి శారీ పిన్ను, అది కూడా బటర్ఫ్లై మోడల్ అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. హాయ్ అండి, మనకు నచ్చిన బటర్ఫ్లైని ఒక థిక్ చార్ట్ పైన మనము డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ అవుట్లైన్ కనిపిస్తుంది కదా, మనం పెన్సిల్తో గీసింది. సో కరెక్ట్గా దానిపైన మనము గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి, నేను ఆ బార్డర్ పైనే గ్లూ అంతా అప్లై చేస్తూ వస్తున్నాను. సో ఇప్పుడు మనం ఆ బటర్ఫ్లైకి ఎక్కడెక్కడ మనకు పెన్సిల్ బార్డర్ ఉంది కదా, అక్కడంతా గ్లూ అప్లై చేశాను. సో ఓన్లీ మనం ఆ వింగ్స్కి మాత్రమే, కింద పార్ట్కి అప్లై చేయట్లేదు. ఇప్పుడు మనము గ్లూ ఎక్కడైతే అప్లై చేసామో ఆ గ్లూ పైన ఈ స్టోన్ చైన్ ఉంటుంది కదా, అది నేను గోల్డ్ ప్లేటెడ్ తీసుకున్నాను. సో సిల్వర్ ఉంటే సిల్వర్ కూడా తీసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. సో దాన్ని స్టిక్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇది స్టిక్ చేసుకున్న తర్వాత లోపల మనం ఫిల్ చేసుకోవాలి. సో ఏంటంటే మనకి ఈ బటర్ఫ్లై పిన్ అనేది శారీకి కాదు, మనం డ్రెస్సెస్ మీదకి వేసుకున్నా బాగుంటుందన్నమాట. సో ఏంటంటే మనకు ఇదే విధమైన కలర్స్ తీసుకోవాలని లేదు, మనం ఇలా స్టోన్ చైన్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకు చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కూడా, అది కూడా బార్డర్ లాగా పెట్టుకోవచ్చు, మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి గోల్డ్ ప్లేటెడ్ స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను, మీరు సిల్వర్ ప్లేటెడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇది స్టిక్ చేసేసిన తర్వాత మనకు లోపల ఉన్న ఎంటీ ప్లేస్లో మనం ఇప్పుడు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేయాలంటే ఫస్ట్ మనం గ్లూ రాసుకోవాలి. సో ఇప్పుడైతే నేను గ్లూ తీసుకొని లోపలంతా ఫిల్ చేస్తున్నాను. సో గ్లూ అంతా ఇట్లా ఫిల్ చేసేసిన తర్వాత నేనైతే కొంచెం పెద్దగా ఉన్న పర్ల్స్ని 6 తీసుకొని అక్కడక్కడ నేను స్టిక్ చేసి, మిగిలిందంతా చిన్న చిన్న గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూడండి, పర్ల్స్ని అక్కడక్కడ స్టిక్ చేస్తున్నాను. నేనైతే టోటల్గా 6 పర్ల్స్ తీసుకున్నాను. ఫస్ట్ 2 పెట్టాను, తర్వాత దాంట్లో 3 పెట్టాను, తర్వాత 1 పెట్టాను అనమాట. సో అలా అక్కడక్కడ దూరంగా పెట్టేసిన తర్వాత మిగిలిన ప్లేస్లో ఈ గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, ఇవి సిల్వర్ షేడే వస్తాయన్నమాట. సో వాటిని నేను ఫిల్ చేస్తున్నాను. సో చూడండి, అంటే మనం ఆల్రెడీ గ్లూ పెట్టున్నాం కాబట్టి ఇవి మనకు వేయగానే స్టిక్ అయిపోతాయి అనమాట. కొంచెం మనము లోపలికి అలా ప్రెస్ చేస్తూ ఉంటే గ్లూకి మంచిగా అంటుకుని బాగా స్టిక్ అయిపోతాయి. సో అలా వేసేసిన తర్వాత కాసేపు అలా ఆరనివ్వాలి దాన్ని. ఇప్పుడైతే జ్యువెలరీ అవి చేసే తీగ ఉంటుంది కదా, దానికి ఇప్పుడు బటర్ఫ్లైలో నేను ఏ సైజు పర్ల్ అయితే పెట్టానో అవి 2 పర్ల్స్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా చుడతాను. చుట్టిన తర్వాత ఒకటి చుట్టేసిన తర్వాత దాని పక్కనే ఇంకొకటి వచ్చేలాగా ఆ తీగని చుట్టాను చూడండి. అలా చుట్టుకున్న తర్వాత అవి 2 కంబైన్ చేసుకున్నాక కింద ఒక తీగ ఉంటుంది కదా, దానిలోకి వాటికన్నా కొంచెం పెద్ద సైజు ఉన్న పర్ల్స్ని ఎక్కిస్తున్నాను. సో టోటల్గా వచ్చేసి నేను ఒక 4 to 5 పర్ల్స్ ఎక్కిస్తున్నాను దాంట్లోకి. ఎక్కించిన తర్వాత ఇప్పుడు పైన అయితే ఎలాంటి పర్ల్ పెట్టామో సైజుది, చిన్న సైజుది, అది లాస్ట్లో పెడతాను అనమాట. అంటే పెద్దవన్నీ వరుసగా వచ్చి చిన్నది లాస్ట్లో వస్తుంది అనమాట. దాని తర్వాత నేను బటర్ఫ్లైలో నేను ఫిల్ చేసిన చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, గ్లాస్ బీడ్స్, అవి కూడా 2 వేసి లాస్ట్లో అక్కడ చుట్టేసి టైట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చేసుకున్న దాంట్లో ఎంటీ స్పేస్ ఉంది కదా, అందులో దీన్ని మనం స్టిక్ చేయాలి. అక్కడ గ్లూ రాసి దీన్ని స్టిక్ చేస్తే మనకు బటర్ఫ్లై రెడీ అయిపోతుంది. సో స్టిక్ చేసి కాసేపు పక్కన ఉంచాలి, అప్పుడు అది బాగా డ్రై అయ్యి గ్లూ అంటుకుంటుంది బాగా. సో చూడండి, బటర్ఫ్లై పిన్ రెడీ అయింది. సో వెనకాల పిన్ను ఇన్సర్ట్ చేసుకోవడం మన వీడియోలో చూసే ఉంటారు. సో పిన్ కూడా గ్లూ రాసి పిన్ పెట్టి వెనకాల క్లాత్ దానిపైన పిన్ పైన పెట్టేసామనుకో అంటుకుపోతుంది. సో ఇప్పుడు ఆ పిన్ని చూడండి, శారీకి ఇలా పెట్టుకుంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే నేను బటర్ఫ్లై కాకుండా ఫ్లవర్ కూడా చేస్తున్నాను, 2 ఫ్లవర్స్ చేశాను. సో వీడియోలో ఉంటాయి చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.